నేను నిన్న కూడా చెప్పాను. చింతమనేని ప్రభాకర్ విషయంలో ఎమ్మెల్యేగా చింతమనేని ప్రభాకర్ చేసింది తప్పు. ఒకరి ఇంటి ముందుకు పోయి, అది కూడా అర్ధరాత్రి పూట తాగినట్టుగా ఆ విజువల్‌లో కనపడుతుంది. అలా గొడవ చేయటం ఖచ్చితంగా తప్పు. ఒక ఎమ్మెల్యేగా అతను చేసింది. అందులోనూ అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి, ఒక బాధ్యతాయుతమైన పొజిషన్‌లో ఉండి అలా చేయడం తప్పు. అదే క్రమంలో ఒక కన్న తండ్రిగా చింతమనేని ప్రభాకర్ ఆవేదన మనం అర్థం చేసుకోవాలి. అతని కుటుంబంలో ఆడవాళ్ళని అవతల వ్యక్తి కించపరిచినప్పుడు ఆ వ్యక్తిలో సహజంగా ఒక కోపం, ఒక అసహనం వస్తది. ఆ వచ్చిందే మనకు కనపడింది. సహజంగానే చింతమనేని ప్రభాకర్ కొంత టెంపర్‌తనం ఉన్నటువంటి వ్యక్తి. కొద్ది కోపం ఎక్కువ ఉన్నటువంటి మనిషి. కాబట్టి ఆ కోపం, ఆ టెంపర్‌తనం మనకి మొన్న రాత్రి కనపడింది. మొన్న రాత్రి అర్ధరాత్రి పూట శ్రీనివాస్ అనేటువంటి ఒక అడ్వకేట్ ఇంటి ముందు. మరి ఆ శ్రీనివాస్ ఎవరు? అతను కూడా టీడీపీ అని చెప్పుకునే వ్యక్తే. ఆ శ్రీనివాస్ గతంలో చింతమనేని ప్రభాకర్‌కి పర్సనల్ అడ్వకేట్‌గా పనిచేసిన వ్యక్తే. ఎక్కడో వాళ్ళిద్దరికి చెడిపోయింది. చెడిపోయిన తర్వాత చింతమనేని ప్రభాకర్ మీద చాలా కోపం వచ్చింది శ్రీనివాస్‌కి. చింతమనేని ప్రభాకర్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మాట్లాడొచ్చు. కానీ ఆ మాట్లాడే క్రమంలో చింతమనేని ప్రభాకర్‌ని రెచ్చగొట్టే విధంగా 100 మంది ప్రభాకర్‌లు వచ్చినా నా ఇంటికి కూడా పీకలేరు అన్నాడు. సరే, అంతటితో ఆగాడా? లేదు. కొంతమంది కూతురులాగా నేను పక్కలేసేవాడిని కాదు అని ఇండైరెక్ట్‌గా చింతమనేని ప్రభాకర్ ఇంట్లో ఆడవాళ్ళని గెలికాడు. తప్పు కదా! ఆ మాట అనకూడదు కదా మరి. ఒక లాయర్ అయ్యుండి కొంతమంది వాళ్ళ కూతురులాగా నేను పక్కలేసేవాడిని కాదంటే అర్థం ఏంటి? ఆ మాట విన్నప్పుడు ఎవడికి కోపం రాదు? అవతల ఉన్నది ఐఏఎస్‌కైనా, అవతల ఉన్నది ఎమ్మెల్యేకైనా, అవతల ఉన్నది మంత్రికైనా కోపం అనేది వచ్చింది కదా! ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టినప్పుడు ఎవరికి కోపం రాదు? ఆ కోపమే చింతమనేని ప్రభాకర్‌కి వచ్చింది. అంటే ఒక తండ్రిగా కోపం వచ్చింది. ఎమ్మెల్యేగా అతను చేసిన తప్పు. కానీ ఒక తండ్రిగా అతనికి వచ్చిన కోపం కరెక్టే కదా! మొత్తానికి ఇలా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందుకు గాను ఆ శ్రీనివాస్ అనేటువంటి అడ్వకేట్‌ని టీడీపీ నిన్న పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పైగా ఈరోజు పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. బట్ ఏదేమైనా శ్రీనివాస్ మాట్లాడింది తప్పు. ఎప్పుడైనా మనం అందులో అతను అడ్వకేట్. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా మాట్లాడకూడదు, ఏది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్, ఏది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కాదు అనేది మినిమం కామన్ సెన్స్ ఉంటుంది కదా లాయర్‌కి. మరి అతను ఎందుకు అలా మాట్లాడాడు? అతను చేసింది తప్పు. మొత్తానికి అతను అరెస్ట్ అయ్యాడు. సో దీని మీద చింతమనేని ప్రభాకర్ వివాదం మీద మీ కామెంట్‌ని కూడా చేసే ప్రయత్నం చేయండి. థాంక్యూ. Please do like, share and subscribe this channel.